మొత్తం ఆ విధి విధానాలు ప్రకటించబోతా ఉన్నారు. ఇప్పటికే కులగణన పూర్తి చేసినటువంటి కర్ణాటక ప్రభుత్వం నిన్న బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎంపీలు, బీసీ ఎమ్మెల్సీలు అందరితో కలిపి సమావేశం నిర్వహించి వాళ్ళందరి విజ్ఞాపనలు స్వీకరించి నెల 18 తారీఖున బీసీ కులగణనకు సంబంధించినటువంటి విధి విధానాలు ప్రజల ముందు ఉంచబోతా ఉన్నారు. ఎవరు ఏంది అనేది మొత్తం బీసీ కాదు అన్ని కులాలకు సంబంధించి 7 కోట్ల కర్ణాటక ప్రజల ఏవైతే ఉన్నాయో జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని బయట పెట్టబోతా ఉంది కర్ణాటక ప్రభుత్వం. కర్ణాటక ప్రభుత్వానికి ధన్యవాదాలు. రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తూ సిద్ధరామయ్య గారు బయట పెట్టబోతా ఉన్నాడు. నిజంగా కర్ణాటకలో వచ్చేటువంటి కర్ణాటకకు సంబంధించిన డేటా కూడా నా దగ్గర ఉంది. అక్కడ ఎవరెవరు ఎంతున్నారు అనేది మనం ఓసారి శనార్థి తెలంగాణలో చేసినాం. అయితే యాక్యురేట్ గా ప్రభుత్వం ఎవరైతే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఎవరు ఎంతో వాళ్ళకు అంత దక్కాలనేటువంటి అంశం మీద కర్ణాటక ప్రభుత్వం అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉంది ఈ నెల 18న జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో. సో మరి తెలంగాణ ప్రభుత్వం కూడా మరి అక్కడ రాహుల్ గాంధీ గారి ఆశయాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి మాటలన్నింటినీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు. మరి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇక్కడ ఇంప్లిమెంట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు అక్కడ 18 తారీఖు పెట్టి మీరు ఇప్పటిదాకా ఒక సింగిల్ విధి విధానాల ఖరారుకు సంబంధించి సింగిల్ ఎజెండా కూడా సింగిల్ మీటింగ్ కూడా పెట్టలేదు. ఈసారి ఖచ్చితంగా పెట్టాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారికి జయహో. ఎందుకంటే ఒక సాధారణ కుర్మ బిడ్డ అక్కడ ముఖ్యమంత్రిగా ఉండడంతో అక్కడ మొత్తం కులగణన చేసిరు. కులగణన సంబంధించినటువంటి విధానాలన్నింటినీ ప్రకటించబోతా ఉన్నారు. అది అట్లా ఉంటే ఇక నారాయణపేట ఏది పంపించినది వచ్చిందా? నాగర్ కర్నూలు చలో ఓపెన్ చేయి. నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అసెంబ్లీ ఆ తర్వాత జెడ్పీటీసీ వ్యవహారంలో ఏం సామాజిక సమీకరణలు జరిగినాయి ఏందనేది చూద్దాం. హిస్టరీ అండ్ డీటెయిల్స్ అనాలిసిస్ ఆఫ్ నాగర్ కర్నూలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్, నెంబర్ ఆఫ్ ఓటర్స్ మేల్ వచ్చేసి 1,06,055 మంది, ఫీమేల్ వచ్చేసి 1,05,230 మంది, ట్రాన్స్జెండర్స్ వచ్చేసి 3 ఉన్నారు. టోటల్ 2,11,288 మంది నాగర్ కర్నూలులో అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు. అసెంబ్లీ ఎలక్షన్స్ 17 సార్లు అక్కడ జరిగినాయి. 17 సార్లు నాగర్ కర్నూలులో ఎలక్షన్ జరిగితే అందులో దాదాపుగా 12 సార్లు ఓసీలు 12 సార్లు ఓసీలు ఎలక్షన్ లో గెలిస్తే బీసీలు 4 సార్లు అవకాశం దక్కింది. ద ఎమ్మెల్యే ఫ్రమ్ బీసీ కేటగిరీ హూ గాట్ ఎలక్టెడ్ ఒకే ఒక్క ఆయన నారాయణ గౌడ్ 1967 నుంచి 67, 73, 83, 89 4 సార్లు ఆయన ఒక్కడు మాత్రమే గెలవడం జరిగింది ఈ 17 సార్లు జరిగినటువంటి దాంట్లో. మరి బీసీలు ఎంతమంది ఉన్నారు? 1989 నుంచి ఇప్పటి వరకు అక్కడ బీసీ ఎమ్మెల్యే లేడు. 1989, 99, 2009, 19 దాదాపు 30 ఏళ్ళు దాటిపోయింది. 35 సంవత్సరాల నుంచి నాగర్ కర్నూలులో బీసీ ఎమ్మెల్యే లేడు. సో ఏం జరిగింది? యాజ్ పర్ ద డెమోగ్రఫీ ఆఫ్ నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ, నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ ఎంతమంది ఉన్నారంటే 53.3% మంది బీసీ ఓటర్లు ఉన్నారు నాగర్ కర్నూలులో. 53.3. అందులో మొత్తం 2,11,288 అయితే దాంట్లో 1,12,588 1,12,588 బీసీలు ఉన్నారు. యాజ్ పర్ డెమోగ్రఫీ ఆఫ్ నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ, నెంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 12.9%, విచ్ విల్ బి అరౌండ్ 27,256. మొత్తం నాగర్ కర్నూలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఓసీ ఓటర్లు 27,256 మంది. బట్ దే గాట్ ఎలక్టెడ్ 12 సార్లు గెలిచారు. 27,000 మంది ఉన్న జనాభా ఉన్నటువంటి ఓసీలు 12 సార్ల ఎమ్మెల్యేలు అయితే బీసీలు జస్ట్ 4 సార్లు మాత్రమే అయ్యారు. అది కూడా ఒక్క ఆయన నారాయణ గౌడ. ఇప్పుడు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో వాస్తవానికి ఎమ్మెల్యేగా గెలవడానికి ఎంత కావాలి మనకు? ఇందులో సగం వేసుకున్నా కూడా 1,06,000 కావాలి. 1,06,000 కావాలి. బీసీలకు ఎన్ని ఉన్నాయి? 1,12,000 ఉన్నాయి. వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకుంటే ఎవరు గెలవరు అడగా మెజార్టీ.
ఇక్కడ బీసీలకు జరిగినటువంటి నాగర్ కర్నూలులో కేవలం 4 సార్లు మాత్రమే బీసీలకు అవకాశం వస్తే 12 సార్లు ఓసీలకు అవకాశం వచ్చింది. ఈ 12.9% కూడా సామాజిక వర్గాల వారిగా కనుక మనం అది డివిజన్ చేస్తే వైశ్యులు, ఆ తర్వాత ఆర్య వైశ్యులు, వెలమలు, ఆ తర్వాత మిగతా అన్ని కమ్మలు ఈ సామాజిక వర్గం నుంచి ఉంటారు. ఇందులో 3 to 4% లేదా 5% వరకు రెడ్డిలు ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే దీంట్లో సగం అంటే 9,000 లోపే రెడ్డిలు ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ వాళ్ళు 12 సార్లు అక్కడ గెలవడం జరిగింది. ఇంకా జెడ్పీటీసీల విషయానికి వద్దాం. నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ 5 మండలాలు ఉన్నాయి. దానికి 5 మండలాలకు సంబంధించిన జెడ్పీటీసీల వివరాలు ఒకసారి చూద్దాం. నాగర్ కర్నూలు అది బీసీ రిజర్వ్డ్ అయింది కాబట్టి అది బీసీ యాదవ్కి వచ్చేసింది. ఇక బిజినేపల్లి అన్రిజర్వ్డ్ రెడ్డికి పోయింది. తాండూరు అన్రిజర్వ్డ్ రెడ్డికి పోయింది. ఇక్కడ తెల్కపల్లి ఎస్సీకి అయింది. తిమ్మాదిపేట అన్రిజర్వ్డ్ రెడ్డికి అయింది. ఇక్కడ అన్రిజర్వ్డ్ అంటే 50% అన్రిజర్వ్డ్ కోటా. ఆ అన్రిజర్వ్డ్ కోటాలో వీళ్ళు కేవలం రెడ్డిలు మాత్రమే 3 జెడ్పీటీసీలుగా ఇక్కడ వచ్చారు. 5 మండలాల్లో 3 జెడ్పీటీసీలు రెడ్డిలే. వాళ్ళ జనాభా ఎంత అంటే 9,000. బీసీల జనాభా ఎంత అంటే 1,12,000. సో ఇక్కడ ఓపెన్ లో ఉన్నటువంటి కాడ కూడా బీసీలకు అవకాశం ఇవ్వలే. ఓపెన్ లో ఉన్నటువంటి కాడ కూడా బీసీలకు అవకాశం రాలే. అవుట్ ఆఫ్ 5 మండల్స్ ఓసీస్ గాట్ ఎలక్టెడ్ three times. Will BCs got elected just 1 in spite of having a majority in population. ఒకవేళ మనం పాపులేషన్ ప్రాతిపదికన చూస్తే ఒక్కరు కూడా రిజర్వ్డ్ స్థానాలు తప్ప ఒక్కరు కూడా అక్కడ రెడ్డిలు జెడ్పీటీసీగా ఉండేటువంటి అవకాశమే లేదు. కానీ ఇక్కడ నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటిది ఇగో ఇది ముఖ చిత్రం. 17 సార్లు ఎన్నికలు జరిగితే 17 సార్లలో 12 సార్లు ఓసీలే ఎమ్మెల్యేలు. ఓట్లు వాళ్ళే కావు, మళ్ళీ వాళ్ళకి ఓట్లు కూడా లేవు. గెలిచే నోట్లు కాదు కదా, కనీసం ఏది నాగర్ కర్నూలు మున్సిపాలిటీకి చైర్మన్ అయ్యేటువంటి ఓట్లు కూడా లేవు. సో ఓట్లు లేనటువంటి వాళ్ళు 12 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. ఓట్లు ఉన్నటువంటి బీసీలు కేవలం ఒక్కడు నారాయణ గౌడ్ 4 సార్లు గెలవడం జరిగింది. పోనీ అన్రిజర్వ్డ్ స్థానాల్లో బీసీలకు ఏం దక్కిందంటే ఏమీ లేదు. బీసీలకు అన్రిజర్వ్డ్ స్థానాల్లో గుండు 0. ఇది నాగర్ కర్నూలులో జరిగినటువంటి మాయా మచ్చింద్ర కార్యక్రమం. ఇది బీసీలకు జరిగినటువంటి అన్యాయం. సో ఇట్లా మరి నాగర్ కర్నూలు జిల్లాలో ఈయన ఈ 3 రెడ్డి జెడ్పీటీసీలు వీళ్ళు గెలిచింది ఎవరి ఓట్లతోని? బీసీల ఓట్లతోటి. ఇక్కడ నాగర్ కర్నూలులో 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఓసీలు ఎవరి ఓట్లతో గెలిచిరు? బీసీల ఓట్లతోటే. వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటూ ఓడిపోతారు. వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకుంటే ఓడిపోతారు. డిపాజిట్ కూడా రాదు. వాళ్ళ డిపాజిట్ వచ్చే ఓట్లు కూడా లేవు. సో ఇగో ఇది సోషల్ ఇంజనీరింగ్ జరగాలి. ఇక్కడ అన్యాయానికి గురవుతున్నటువంటి వర్గాలకు అధికారం దక్కాలనేది రాహుల్ గాంధీ గారు. సో ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు 18 తారీఖు రోజున, ఈ నెల 18 తారీఖు రోజున క్యాబినెట్ సమావేశం పెట్టి ఆ క్యాబినెట్ సమావేశంలో కులగణన విధి విధానాలన్నీ ప్రజల్లోకి తీసుకురాబోతా ఉన్నాడు. కులగణన ఆల్రెడీ చేసి రెడీగా పెట్టి బీహార్ కూడా చేసింది, కర్ణాటక చేసింది, తెలంగాణ రాష్ట్రం చేస్తా అని చెప్తుంది. కానీ ఇంకా ముఖ్యమంత్రి గారు మరి దాని మీద అయితే ఏం సప్పుడే లేదు. ఆ ఫైల్ ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉంది. మరి ఆయన సంతకం పెడితే అది పోవాలి. రైట్, ఇది నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి బ్రీఫింగ్. ఇక మార్నింగ్ న్యూస్ లో వెలుగు దినపత్రిక